క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. డబ్బుకి ఆశ పడద్దు, పైగా దాని కోసం దేవుడిని యూజ్ చేసుకోవద్దు, దేవుడి పేరుని అస్సలు యూజ్ చేసుకోవద్దు అని మంచి మెసేజ్ ఉంది. చాలా బాగుంటుంది అన్న. జబర్దస్త్ యాక్టర్ కూడా మనకి ఆనంద్ దేవరకొండ చాలా సింక్ అయిపోయింది. ఇద్దరు హీరోయిన్స్ ఇమాన్యుయల్, సో సింక్ అయింది. ఇద్దరు హీరోయిన్స్, ఫస్ట్ హీరోయిన్స్ సేమ్ అదే బేబీ రీక్యాప్ అవుతుంది. బేబీ డైలాగ్స్ కొన్ని యూజ్ అయినాయి ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో అయితే మనకి కొత్త హీరోయిన్ వస్తారు, ఆయన అద్రిపోయింది. ప్యూర్ దేశీ గర్ల్ వైబ్ అలాంటి టైప్ వస్తుంది. ఎండింగ్ మాత్రం బాగుంటుంది. ఎవరికి దక్కనిది మన ఆనంద్ దేవరకొండకి దక్కుతుంది. ఎందుకు అంటే మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. గమ్ గమ్ గణేష బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ ఒక ప్రాపర్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు అని తెలిసి ఆ ట్రైలర్లో ఆ పంచులు ఆ జోకులు ఇమానియల్ కామెడీ టైమింగ్ చూసి నిజంగా థియేటర్కి వచ్చాను. ఇదైతే బట్ చూడొచ్చు సినిమా అనే ఫీల్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వెన్నెల కిషోర్ అన్న కామెడీ టైమింగ్, మన రాజేష్ అన్నది, ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళది చాలామంది చాలా ఫన్నీగా ఉంది. బట్ దీంట్లో తీసుకున్న కంటెంట్ చాలా సింపుల్గా అనిపించింది. ఒక దొంగతనం చేసుకున్న ఒక దొంగ డైమండ్ దొంగతనం చేసి ఆ దొంగ ఎలా తప్పించుకోవాలి అని ట్రై చేస్తాడు. ఒక పొలిటీషియన్ డబ్బులు పంచి గెలవాలని చూసి ఒక పొలిటీషియన్ డబ్బులతో ఎలా గెలవాలని ప్రయత్నించిన దాంట్లో మధ్యలో దేవుడు వీళ్ళందరితో ఎలా ఆడుకుంటాడు అనేది సినిమా. చాలా ఫన్నీగా ఉంది సినిమా అయితే. బట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏదో సింపుల్ కాన్సెప్ట్, స్లోగా ఉంది సినిమా. పాటలు ఇంకొంచెం యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది కొన్ని చోట్ల. బట్ కొన్ని చోట్ల మాత్రం చింపేశాడు, అసలు చాలా బాగా చేశాడు. ఇమానియల్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటుంది. పడి చచ్చిపోతాం సెకండ్ హాఫ్లో అయితే. చాలా అంటే చాలా హిలేరియస్గా అనిపించింది. ఇంకొంచెం కంటెంట్లో ఇంకొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది, అక్కడక్కడ కనిపిస్తుంది అంతే. పెద్ద ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు హీరోయిన్ది. ఆ సినిమా మొత్తంలో ఒకే సాంగ్ చాలా బాగా అనిపించింది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించింది. ఓవరాల్గా సినిమా వన్ టైం వాచబుల్ అనేది నా ఒపీనియన్. బట్ మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. జాన్సన్ అనే వెన్నెల కిషోర్ ఇంగ్లీష్ డాక్టర్గా చేసిండు. పిచ్చోడాడు, పిచ్చి రోల్ చేసిండు. అండ్ హీరోయిన్ ప్రగతి యాక్టింగ్ సూపర్ ఉంది. ఆనంద్ దేవరకొండకి బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ బేబీ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. 500 నుంచి 1000 కోట్లు వస్తాయి పక్క సినిమా. మూడు ఉన్నాయి కదా, మూడు. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బజే వాయువేగం ఇవన్నీ కాదు. ఆనంద్ దేవరకొండ అన్న కంగ్రాచ్యులేషన్, వీఆర్ వెరీ ప్రౌడ్. అన్న ఇట్టు కొట్టలేకపోయిండు ఫ్యామిలీ స్టార్ నుంచి, మీరు కొట్టిరు, వీఆర్ వెరీ హ్యాపీ. జై ఫైనల్గా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎట్లుంది మూవీ? గమ్ గమ్ గణేష చాలా బాగుంది. ఫస్ట్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన ఆ పేరు పెట్టినందుకు లాస్ట్కి మన గణేష్ మహారాజ్ వస్తాడు. అసలు అందరు థియేటర్లో దండాలు పెట్టిరన్న అది దేవిని చూసి. మూవీ మాత్రం నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఉదయ్ గారి డైరెక్షన్ మాత్రం కంప్లీట్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు, ఫ్రెండ్స్ తోటి వచ్చి మంచిగా హ్యాపీగా చిల్ అవుట్ ఎంజాయ్ చేసిపోవచ్చు. అంత బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లా? హీరో గారు ఆనంద్ దేవరకొండ గారు, ఆయన స్టోరీ సెలెక్షన్స్ అయినా సరే, ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం అయినా సరే, ఆయన మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆడియన్స్కి ఏవైతే కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఉండేటట్టు చూసుకుంటున్నాడు. మళ్ళీ ఆ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఎలా చూసుకుంటున్నాడు. చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. హీరో గారి క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు నచ్చింది. మన ఇమాన్యుయల్ కూడా మంచి కామెడీ పండియడం అయినా మనకి జబర్దస్త్లో ఎట్లయితే చూస్తామో దానికన్నా డబల్ ఉంది దీంట్లో కామెడీ. ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే లాస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రము వినాయకుడు రావడము, మళ్ళీ అది ఫైట్స్ సీక్వెన్స్ 10-15-20 మినిట్స్ మాత్రం చాలా ఎంటర్టైన్ అవుతారు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఏం లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయింది. సాంగ్స్ ఉన్నాయి. అదే అంటున్నా కదా, చేతన్ భరద్వాజ్ గారు ఆయన ఈ మూవీకి మంచి జస్టిఫికేషన్ ఇచ్చిండు ఆయన మ్యూజిక్ తోటి. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, సాంగ్స్ అయినా చాలా బాగా ఇచ్చిండు. సస్పెన్స్ ఏమైనా? సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంది. మళ్ళీ లాస్ట్ హాఫ్ లెక్క ఉంటుంది, సెకండ్ హాఫ్ లెక్క ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఒకటి ఉంటుంది, దాని తర్వాత లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. మూవీ చాలా బాగుంది. ఫన్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు మళ్ళీ. సో చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది మన వెన్నెల కిషోర్ది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కామెడీ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో సాంగ్ చాలా బాగుంది ఒకటి. ఇంకోటి అంటే తన స్టోరీ ఎంచుకునే విధానం బేబీ తర్వాత చాలా పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు అనిపించింది. సో ఇది ప్రజెంట్ యూత్ కూడా చూడాలి, ఫ్యామిలీ కూడా చూడాలి. ఫుల్ నవ్వుకుంటారు.
సో ట్విస్టులు అయితే బాగుంది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అని చెప్పారు. డైరెక్షన్ విషయంలో యాక్షన్ విషయంలో మీరు ఆల్రెడీ లవర్ బాయ్లా చూసారు, మీరు ఇప్పుడు గన్ గణేష్ అనుకుంటారు కదా, గన్ పెట్టారు. ఆ గన్ సీన్లు ఎలా ఉన్నాయి? లవర్ బాయ్కి ఈ గన్ పెట్టడం తేడా అనిపించిందా మీకు ఏమన్నా? చాలా అంటే ఇది సిచ్యువేషన్ బట్టి గన్లు పట్టుకుంటాడు ఆ సినిమాలో, బట్ అది చూస్తున్నంతసేపు ట్విస్టుల మీద ట్విస్ట్ అనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి కొత్త స్టోరీలు రావాలి ప్రతి అని కాదు, కొన్నిసార్లు లాజిక్లు పాత స్టోరీలనే చేయొచ్చు. బట్ దీంట్లో మాత్రం విగ్రహం చుట్టూ తిరుగుతుంది. గమ్ గమ్ గణేష ఆ పేరులోనే ఉంది. ఆ గమ్ గమ్ గణేష వినాయకుడు చుట్టూ తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు చిలిపి దొంగలు. సో వాళ్ళకు ఒక డీల్ వస్తుంది. సో ఈ రాజకీయ నాయకులు ఒక డీల్ వస్తుంది. ఈ చుట్టూ డ్రామా అంటే ఫస్ట్లోనే డైరెక్టర్ ఇచ్చిండు ఆశ డబ్బు దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిండు. సో దాని చుట్టే తిరుగుతుంది. డైరెక్టర్ ఏంటంటే చాలా తెలివిగా ఫస్ట్ రివీల్ చేసిండు. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందండి? హీరోయిన్ క్యారెక్టర్ తక్కువనే ఉంది. ఇద్దరు హీరోయిన్ చాలా బాగా ఉన్నది సేపులో చాలా బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. చాలా బాగా. యాక్షన్ ఎలా ఉంది మీకు సినిమాలో? యాక్షన్ ఫైట్స్ అయితే చాలా బాగుంది. సినిమా చూస్తే మీకు ఇంకా మొత్తం నేను చెప్పేస్తే రివీల్ చేస్తే బాగుంటుంది. టోటల్ గా గమ్ గమ్ గణేష్ అన్నారు కదా, గమ్ గమ్ గణేష అయితే గణేశుడు అయితే విజయ్ దేవరకొండ నాకు హిట్ ఇవ్వలేకపోయింది, కానీ వాళ్ళ తమ్ముడికి అయితే మంచి బ్లాక్ బాస్టర్ తన కెరియర్ లో మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చిండు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లోనే ఫస్ట్ సాంగ్ సూపర్ ఉంది, చాలా బాగుంది సాంగ్ కూడా. కామెడీ ఏమైనా ఉందా? కామెడీ చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ కామెడీ. వెన్నెల కిషోర్ నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంది. ఓవరాల్ గా అయితే 3 ఇస్తానండి. 3 హైలైట్స్ అంటే వెన్నెల కిషోర్ కామెడీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్టర్ హ్యాండిల్ చేసే విధానం సూపర్. అంటే ఎక్కడ ట్విస్టులు పడాలి ఎక్కడ పడాలి అనేది మ్యాజిక్లు మిస్ కాకుండా బాగా చేశారు. అది బాగా నచ్చింది. చాలా బాగా వచ్చింది మెచ్యూరిటీ. ఎందుకంటే సినిమాకి మెచ్యూర్ అవుతుంది. అంటే ఆ బేబీ అనేది డిఫరెంట్, ఒక లవ్ స్టోరీ. ఇది డిఫరెంట్, ఒక యాక్షన్ అండ్ డ్రామా, ఒక డ్రామా మధ్య నడిచే కామెడీ కాబట్టి చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ అంటే బేబీ నుంచి కాకుండా ఇది దీనిలో కొత్తగా అనిపిస్తాడు, చాలా బాగా అనిపిస్తాడు, యూత్కి బాగా నచ్చుతాడు. హైలైట్ అండి ఇదైతే వాస్తవం. నేను చెప్పాల్సింది అదే. ఎందుకంటే విజయ్ దేవరకొండ 5-6 సినిమాలు బట్ స్టోరీ ఎంచుకునే విధానం అయితే ఇది సూపర్ అని చెప్పొచ్చు. సో ఆ తమ్ముడు సజెషన్ తీసుకోవాలేమో తప్పులేదు, ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. బట్ స్టోరీ సెలెక్షన్ సూపర్. సినిమా అయితే ఖచ్చితంగా ఇప్పుడు హిట్ తర్వాత మంచి కనీసం మరీ లో ఇస్తే లో అయిపోతుంది, కానీ ద పర్ఫెక్ట్ సినిమా ఇచ్చిండు. చాలా బాగుంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేశాను.